just want to record the whole journey. రకరకాలుగా ఉంది మాస్టర్. అయిందా? చాలా అయిందా? ఇంకా తిను. రామాపేడ, జియా సేవు, చుడువాలు, మైదాపిండితో తెచ్చిన పంచాయతీ కాకపోతే ఏంది అసలు? మైదాపిండి ఉన్న కాడ నువ్వు ఉంటున్నావు, నువ్వు ఉన్న కాడ మైదాపిండి ఉంటే అర్థమైతలేదు. ఈరోజు ఏదో ఎదరకూడదాం. సో యా, యాక్చువల్లీ నేను రేపు శబరిమల వెళ్తున్నాను అనమాట. సో మా కజిన్స్ తోటి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఆల్రెడీ 5 years బ్యాక్ ఒకసారి శబరిమల వెళ్ళిన, అది రోడ్ ట్రిప్. సో అప్పుడు ఆ ట్రిప్లో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే తిరిగిన ప్లేసెస్ కానీ, లొకేషన్స్ కానీ, ఆ జర్నీ మొత్తం కూడా నాకు మంచి మెమరీ లాగా ఉంది. నాకు ఆ ఫోటో చూస్తే అనిపిస్తుండే అంటే లైక్ ఆ జర్నీ బాగుంది, ఆ ట్రిప్ బాగుంది, మళ్ళీ పోతే బాగుంటుంది ఆ ప్లేస్కి అన్నట్టు. ఆఫ్టర్ 5 years నేను మళ్ళీ వెళ్తున్నా శబరిమలకి. ద సేమ్ పీపుల్, నేను మా కజిన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నాము. ఐ జస్ట్ వాంట్ టు రికార్డ్ ద హోల్ జర్నీ. సో నేను ఫ్యూచర్లో చూసుకోవచ్చు ఈ జర్నీ అని. నాకు ఎప్పుడైనా చూసుకోవాలనిపించినప్పుడు ఆ జర్నీ మొత్తం చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. మొత్తం ఒక డాక్యుమెంటరీ టైప్. ఐ హోప్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇది ట్రైన్ జర్నీ, లాస్ట్ టైం లాగా రోడ్ ట్రిప్ జర్నీ కాదు. ట్రైన్ జర్నీ సింపుల్గానే ఉంటుంది. అంటే లైక్ ట్రైన్లో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ట్రైన్కి వచ్చేసేయాలి. 5 days ట్రిప్, అందులో 3 days ట్రైన్లో వెళ్ళిపోతుంది. సో ఆ 2 days మేము శబరిమలలో ఉండడము, ఆ లొకేషన్స్ చూడడం, అవన్నీ చేయడము. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి డాక్యుమెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ 6కి లేచి స్టార్ట్ కావాలి ఉప్పల్కి. అక్కడ మళ్ళీ ఇరుముళ్ళ పూజ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయిపోయాక అక్కడ నుంచి స్టేషన్కి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో చిన్న ఇంట్రడక్షన్ ఇస్తున్నా. అండ్ అట్లా కొంచెం బ్యాక్ ప్యాకింగ్ కూడా చేసుకోవాలి. అండ్ బ్యాక్ ప్యాకింగ్ నేను రేపు మార్నింగ్ చూపిస్తాను, అంటే ఏమేమి ప్యాక్ చేసుకున్నా అవన్నీ. అండ్ ఆ టైం అక్కడ ఎమర్జెన్సీ ఏమేమి పనికి వస్తాయి అనేది కూడా చూపిస్తాను. ఆ బ్యాక్ ప్యాకింగ్లో అవన్నీ ఉంటాయి. సో సీ యూ ఇన్ ద మార్నింగ్. గుడ్ నైట్. మన బ్యాక్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. బట్ కొన్ని ఎసెన్షియల్స్ ఉన్నాయి, ఇంకొన్ని థింగ్స్ ఉన్నాయి మెయిన్వి తీసుకోవాల్సినవి. సో అవి ఏందో చూపిస్తా. సో అవి మనకు కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఈ ట్రావెలింగ్, ఈ జర్నీలో. ఫస్ట్ వచ్చి మన చార్జర్, రెండోది పవర్ బ్యాంకర్. అంటే లైక్ మనం కొండెక్కేటప్పుడు ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో అప్పుడు పవర్ బ్యాంకర్ పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ ఉంటే ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎట్లా వీడియోస్ ఇస్తాం కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది, కాబట్టి పవర్ బ్యాంకర్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ట్రైపాడ్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డు. అంటే లైక్ ఈ కార్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ చెక్ చేస్తారంట పోయే ముందు. సో కార్డ్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఆల్రెడీ ఇప్పుడు టైం 7:30 అవుతుంది. సో పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఉప్పల్లో. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు ఉప్పల్కి. సో పోనీకే 1/2 hour పడుతుంది. సో 8 కల్లా రీచ్ అయిపోతుంది అక్కడికి. ఆడ నుంచి పూజ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి స్టేషన్కి ఫాస్ట్గా. సో లెట్స్ గో, సీ యూ ఇన్ పూజ. పొద్దున్నే లేపారు నన్ను. నేను ఆఫీస్కైనా సరే 9:30కి లేచిపోతా. నన్ను 6 గంటలకే లేపారు. వెయిట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యాజ్ పర్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీ, ట్రైన్ టైం 12కి అయితే మేము 2 hours ముందే స్టేషన్కి పోయి కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం మాకు కూడా తెలియదు, బట్ కూర్చున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం ట్రైన్ ఎక్కాల్సినప్పుడు మన ఆనవాయితీ ప్రకారం ఆబ్వియస్లీ మనం స్టేషన్ పక్కన ఉన్న ఆల్ఫా హోటల్లో ఛాయ్ తాగి పోతాం.
అఫ్ కోర్స్ ఆ చాయ్ బిల్ మా మామూలు కట్టారు అనుకోండి, అది వేరే విషయం. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వరుణ్ అండ్ వంశీ. వాళ్ళతో ముచ్చట్లు పెట్టి వాళ్ళతో మాట్లాడి మిగిలిన టైం అంతా పాస్ చేసి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. వంశీ మోడల్, కొత్తపేట వంశీ మోడల్, చింటూ మోడల్. చింటూ ఆయన పేరు, కొత్తపేట చింటూ. చింటూ మోడల్ వాళ్ళ అన్న వంశీ మోడల్. అదేం పెట్టినా అటు కాదురా, ఇటు చూడు. కవర్ చేయరా How is journey, man? How is the journey? Pretty fine till now. We have to. చెప్పు. Till now it is very fine, but we have to look after that. By tomorrow we'll give the complete update. What are you talking? You're actually talking like a native speaker. Used about myself. ఇప్పుడే గుంటూరులో ఆగింది ట్రైన్. అంటే ఇక్కడ స్వామందరూ పూజ చేస్తారంట. అంటే లైక్ ఇక్కడ 10 minutes ఆగుతుంది ట్రైన్. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తే 10 minutesలో. నాకు లోపల కూర్చొని బోర్ వస్తుంది, బయటకు వచ్చినాం. రకరకాలుగా ఉంది మాస్టర్. ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:14 అవుతుంది. బట్ మేము 2 కల్లా శబరిమలలో ఉంటాం. అంటే ట్రైన్ దిగుతాం. అక్కడ నుంచి మళ్ళీ మేము బస్సు ఎక్కి పంబా, అంటే పంబా స్నాక్స్ మళ్ళీ అప్పుడు మళ్ళీ మేము ఎట్లెక్కాలి. సో చూడాలి ఎట్లా ఉంటుందో. సో షార్ట్స్ తీద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ శబరిమల టైం కదా, సో స్వామిల టైం కాబట్టి ఇక్కడ ఫోన్ పెట్టే స్కోప్ వస్తలేదు అనమాట. కూర్చొని మెల్ల తీసేంత హడావిడి ఉంది కాబట్టి అంతా ఏం రికార్డ్ చేయలేకపోతున్నా. ఇప్పుడు ఫోన్ పెట్టాలన్నా భయం అవుతుంది, ఫోన్ తీసుకెళ్ళిపోతున్నాం ఫోన్ అన్నట్టు. సో అట్లా కానీ ట్రై చేస్తున్నా కానీ అన్నీ ఎంత పర్ఫెక్ట్గా వస్తలేవు. వచ్చి చూద్దాం కొని ఏడాకి వస్తుంది అనేది. సో మ్యాక్సిమం రికార్డ్ చేస్తా. ఒకవేళ రికార్డ్ చేయలేకపోతే మాత్రం ట్రయల్ దీన్ని బెటర్ చేయాలి ఇంకా వీడియోస్లో. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్త్రారం ప్రణమామి స్వామియే శరణమయ్యప్ప. మత్తమాతాంగగమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దైవం శాస్త్రారం ప్రణమామి స్వామియే శరణమయ్యప్ప. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ నైట్. నిద్ర వాళ్ళు పోలేదు, పండుకోలేదు. నైట్ కాలేజ్ గర్ల్స్ ఎవరు వచ్చారు, కేరళ కుట్టీస్ వచ్చారు మా దగ్గరికి. వచ్చి మా సీట్లు కప్ చేసి జనరల్ టికెట్ తీసుకొని వచ్చారు. బయట వస్తున్నాం, బ్యాగ్ పెడతా అని చెప్పి మొత్తం సీట్ కప్ చేసారు అనమాట. సో లేడీస్ కాబట్టి ఏమనలేదు. నిన్న నైట్ 2 AM నెల్లూరులో ట్రైన్ ఆగింది. అప్పుడు చాలా మంది కేరళ కాలేజ్ గర్ల్స్ ట్రైన్ ఎక్కారు. అంటే క్రిస్మస్ కదా, హాలిడేస్కి చాలా మంది స్టూడెంట్స్ కేరళకి వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర జనరల్ టికెట్ ఉంది, కన్ఫర్మ్ టికెట్ లేదు.
సో నేను పడుకున్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి లగేజ్ పెట్టుకోవచ్చు అన్నారు అనమాట. సో వాళ్ళ కూర్చొని కూడా ప్లేస్ లేదు ఆ టైంలో. సో అప్పుడు నేను 2 బ్యాగ్స్ పెట్టుకోమని చెప్పిన. సో మా దగ్గర అంతే స్పేస్ ఉండే చెప్పేసి నేను పడుకున్నా. నేను మార్నింగ్ వచ్చేసరికి లగేజ్ మొత్తం నా కాళ్ళ దగ్గర పెట్టేసారు. అండ్ వాళ్ళు నైట్ అంతా పడుకోకుండా మలయాళంలో వాళ్ళ స్లాంగ్లో వాళ్ళు మాట్లాడుతారు అనమాట. సో మాకు అంత నిద్ర కూడా పట్టలేదు ఆ సౌండ్స్కి. అండ్ నైట్ అంతా కూడా నేను మా కజిన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సరిగ్గా వండుకోలేదు. సో వాళ్ళ అమ్మాయిలు కదా అని చెప్పి మేము కూడా వాళ్ళని ఏమనలేదు డిస్టర్బ్ చేస్తే. సో వాళ్ళు ఎంత నిలబడతారని చెప్పి మేము కూడా కొంచెం వాళ్ళకి ప్లేస్ ఇచ్చినాం కూర్చోడానికి. అండ్ నా టికెట్ గణపతి టికెట్ కూడా కన్ఫర్మ్ లేకుండే. నాకు గణపతి కలిపి ఒకటే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అండ్ నేను గణపతి ఒకటే సీట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి అందులో అడ్జస్ట్ అయితే వచ్చినాము. అండ్ వచ్చే సీన్స్ని లొకేషన్స్ చూస్తూ మధ్యాహ్నం 2కి చింగనూరుకి రీచ్ అయినాము. లాంగ్ నైట్ ఇంకా లేదేం లేదు. 24 అవర్స్గా బాగా కష్టపడ్డాం మేము. పంపా బస్ ఎక్కినాము. 3 hours జర్నీ. ఎండింగ్ కొడుతుంది కదా మళ్ళీ. వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి కదా మరి, లేకపోతే అన్ని కొండలే తిరుగుతుంది. ఎంతకి వెళ్తుంది టెన్షన్ పడకు. ఇక్కడికి వ్యూస్ బాగా వస్తాయి అంటే వీడియో బాగుంటుంది. ఇక్కడికి కూర్చున్నా కానీ ఎండ ఎక్కువ కొడుతుంది. ఎండ మండించి పట్టకుంటే It's a chala clear sky, Surya is manding, it's too hot, chavanta coating, time is up, bad light, weather, you stupid. You really can't play. లాస్ట్ టైం గుర్తుంది. లాస్ట్ టైం ఎరిమెల్లికి ఎక్కినాము చూడు. ఎట్లా కూర్చోడు ఒక అంకన్ అయితే ఆడ చెప్పిందే కూర్చోడు కొట్టి కూర్చున్నాడు. కానీ కొన్ని గంటలు పట్టింది మనకి. కొన్ని గంటలు ఎప్పుడు కూడా పట్టేది. ఇంకా కాదు ఇంకా లేట్ అయింది మనకు. అప్పుడు నేను ఎప్పుడు నైట్ ఎక్కితే మధ్యాహ్నం దిగినామా సాయంత్రం దిగినామాట. అప్పుడు ఏంటంటే అది ఏదో ఫుల్ ట్రాఫిక్ వల్ల 3 hours జర్నీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు 3 hours జర్నీ ఉండే. కాకపోతే మేము ఇలా నైట్ ఎక్కితే రేపు సాయంత్రం దిగినాం. అంతసేపు ట్రాఫిక్ ఉండే. ఈ ట్రాఫిక్ మాకు ఏదో రీజన్ ఏందో కానీ చాలా టైం పట్టింది. దర్శనం మాకే ముందే ఇంకి ముందే మాకు కాదు గోడకు పోయాడు. ఇక చెప్పురా. థ్యాంక్స్ మ్యాన్. షో అవుతుంది మేబీ 5:30 కల్లా వెళ్తాం. 6:30 అవుతుంది. 6:30 పంబ వెళ్తాం. సీన్ పంబ. ఇక్కడ హైవే మీద చంపినట్టు చంపుతాడు కానీ అవన్నీ ఉండేది కొండలే. డెడ్లీ టర్న్స్ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ డోర్ దగ్గర కూర్చున్నాను. ఓకే అయిపోయేసరికి ఇంకో డోర్కి ఎగిపోయాను. నిజంగా అలాంటి చెట్టు రాడు. లాస్ట్ టైం నేను కింద వండుకున్నాను యూనిఫోర్ మీద పండుకుంటే ఏమైంది ఎడవైనా ప్లీజ్ కొంత బట్టల మీద చెప్పులు మార్కులు ఉన్నాయండి. అంటే డైరెక్ట్ వెయిటెడ్ ఫర్ టీ బ్రేక్. చచ్చిపోతాం అనుకున్నాం ఇలా డ్రైవింగ్ చేసి. అట్లా కొట్టింది బండి రోడ్ కాస్టర్ లాగా. ఇంకా సగం దూరం ఉంది అప్పుడే అయిపోలేదు. చాయ్ బ్రేక్ వస్తలేదు. మధ్యలో బ్రేక్ ఇచ్చాడు, ఇంటర్వెల్ ఇచ్చాడు. మాకు రోలర్ కోస్టర్ చాలా చాలా స్పీడ్ కొడుతుంది బండి. అంటే ఇట్లా కట్లు కొడుతుండే అనమాట. అక్కడ కార్ అనుకుంటున్నాడు, బండి అనుకుంటున్నాడు. పెద్ద మనిషికి తెలియాలి. చాయ్ ఎక్కడ ఉంది? పెద్ద మనుషులు మామూలు ఫాలో అవుదాం. ఇంకా సగం దూరం ఉంది పోవాలి. అమ్మో చాలా స్పీడ్ ఉంది బండి. పోతాం అనుకున్నాం కానీ చాలా ప్లేస్లో స్పీడ్ బ్రేక్ వేసిండు.
ఉద్దేశాడు అనుకున్నాము, కానీ దేవుడు అయ్యప్ప సంపత్కిస్తాడు మమ్మల్ని. ఎందుకు రండి రన్న బట్టలారా అని చెప్పి ఇప్పుడే కొండలు ఎక్కుతున్నాం బాయ్. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా. గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారు. బాలే చాయ్ బాలే ఏముంది back to I don't prefer. బాగున్నా మామ చాయ్ ఇక్కడ బాగుందా అదే బాగుందా చాయ్ 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 మంచిగా ఉంటుంది. ఎందుకు బాగాలేదు? బాగుందా చాయ్ చాయ్ అంటేనే మంచిది. చాయ్ మంచిది. నాకు తెలుసు వాటి వాళ్ళకొని వచ్చే చాయ్ ఆ ఫ్లేవర్ వస్తలేదు చాయ్ ట్రైన్లో అయినట్టుంది చాయ్. అందరూ టేస్ట్ తెలియదు, నాకు ఒక్కరికి తెలుసు. నీ బ్లడ్లోనే ఉంది చాయ్, నీ బ్లడ్ ఎక్కిపోయింది చాయ్ చాయ్. ఇక్కడ చెన్నైలో వాళ్ళు ఎన్ని రెగ్యులర్ ఉంటాయి ఆడవాళ్ళ. ఇలా చాలా తింటారేమో చాయ్ ఇక్కడ. అయితే టూర్కి వచ్చినప్పుడు చాయ్ బంద్ చేస్తాను. తీసుకోవాలి బంచ్ పెరుగుతామని ఇక్కడ అడుగుతూ తింటారేమో. మస్తు అనిపిస్తుంది. పెట్టి ట్రై చేద్దాం. ఇటు వాటర్ ఉన్నాయమ్మా, పండుకొని లేవాలా? చెప్పింది లడ్డు సేమ్ ఉండవురా అని. వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడితే బాగుంటాయేమో. పంబాలో స్నానం అయిపోగానే వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టువర్డ్స్ శబరిమల. అండ్ మనం శబరిమల ఎక్కాలంటే వెళ్ళే దారిలో మన గణేశుడి టెంపుల్ వస్తుంది. అందులో స్వాములు కొబ్బరికాయని కొట్టి గణేశుని దర్శనం చేసుకొని క్లైంబింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ గుడిలో మొబైల్ రికార్డింగ్ ఎలా వేయరు, సో అక్కడ పెద్ద వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు. అండ్ శబరిమల ఎక్కాలి అంటే మౌంటైన్ క్లైమ్ చేయాలి. ఆ కొండ తిరుపతి కొండ ఎక్కినట్టు ఉండదు, మధ్యలో కొన్ని ప్లేసెస్లో స్టెప్స్ ఉంటాయి, మాక్సిమం ప్లేసెస్లో స్టెప్స్ ఉండవు. అండ్ ఇప్పుడు మనం ఎక్కే కొండ హైట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొన్ని ప్లేసెస్లో భయం కూడా అవుతుంది అనమాట, కింద పడిపోతామేమో అని. అండ్ కొండ ఎక్కే మధ్యలో మనకు కొన్ని ప్లేసెస్లో వాటర్ కూడా సప్లై చేస్తారు. ఈ వాటర్లో ఏం కలుపుతారో నాకు తెలియదు భయ్య, కానీ తాగితే మాత్రం మీకు ఫుల్ రీ ఎనర్జీ వస్తుంది. సెకండ్ టైం కదా, అలవాటు అయిపోయింది. నేను దమ్మొస్తుంది షూటింగ్.
బ్రో దమ్ము చెమటలు పట్టేసి చూసాను దీంతో అండ్ ఇక్కడ వచ్చేసి ఇంత ఉంటుంది మొత్తం స్లోప్ కిందికి ఉంటుంది. మిస్టేక్ జారినాం అనుకో మళ్ళీ కిందికి స్నేక్ లెటర్ లాగా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. కానీ మనం ఒక్కళ్ళమే వాడం 10 మందిని పట్టుకొని పోతాం. శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఆగాల మామూల కోసం ఆగుతాం, ఆగేసి వాళ్ళతో వస్తాం. వాళ్ళు అక్కడ లైన్ చూడరు. రైట్ మామూల కోసం వెయిటింగ్. వాళ్ళు కిందనే ఉన్నారు అనమాట, వాళ్ళని తీసుకొని రావాలి. సో మా స్వాములు అయితే స్వాములు వాళ్ళు వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ లైన్ డివైడ్ అవుతుంది ఒక స్టేజ్లో. సో మేము అందరం కలిసి రావాలి. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ నడిచి ఒప్పుకెళ్ళాలంటే ఇక్కడ డోలీలు ఉంటాయి, ఇందాక చూపించినాయి అవి. సో మీరు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. కాకపోతే అవి 4500 ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్తాయి. జస్ట్ పైకి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బుక్ చేసుకోవాలి కిందకి రావాలంటే. లే వన్ సైడ్ ఓడరా 4500కి పైకి ఉంటుంది. అది 4 రాసి డోలీ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. దారి తగులుతూనే ఉంటారు. 4500 ఇస్తే డోలీ తగులుతుంది. 4 వస్తారు, మళ్ళీ తీసుకుని వెళ్తారు పైకి. ముసలోళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, స్ట్రెంత్ లేని వాళ్ళకి, అంత చాతర కాని వాళ్ళకి డోలీ హాల్ పెడతారు. అక్కడ కూర్చున్నాం రమేస్తున్నాం మరి అంత ఫోకస్ చేయకుండా ఇస్తుంది. నేను తోపనా. థ్యాంక్స్ అన్న. ఏదో ఫ్యాన్స్ అందరూ ఇంకా వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి చూడువా కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పండ్లు. అయ్యో కులిపోయింది. పర్లే. నెక్స్ట్ వచ్చేసి యాపిల్లు. సూపర్. నెక్స్ట్ వచ్చేసి సంత్రాలు. సబ్స్క్రైబ్ చేయండి. గణపతి నేను వాళ్ళు యాపిల్ అనాలు అన్ని తింటున్నాము. ఇండియా కథం చేస్తున్నాం. సాములు కూడా ఉన్నాయి, అన్ని మేమే కథం చేస్తున్నాము. ఎవరైనా ఏమని అనుకున్నా చెట్టు సామె చూసిండానికి ఇదంతా అడగని అయిందా? చాలా అయిందా? ఇంకా తిను. నామాపేడ, జియా సేవు, ఇదేంటి చుడువాలు, మైదా పిండితో తెచ్చిన పంచాయతీ కాకపోతే ఏంది అసలు మైదా పిండి ఉన్న కాడ నువ్వు ఉంటున్నావు, నువ్వు ఉన్న కాడ మైదా పిండి ఉంట అర్థమైతలేదు. దానికి తోడు మేము అమ్మ వచ్చి ఆయిల్ వేస్తుంది. 2 ఆయిల్ ప్యాకెట్లు మా ఇంటికి పంపి ఆయిల్ ప్యాకెట్స్ ఇన్ మై హోమ్. అటుకే బజ్జా అటుకే బాధ్య ఎంత ఒకటి యాక్చువల్లీ మా లక్ బాగుంది ఈ దర్శనంలో. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మల్ని ఆ రూమ్స్లో వేసేసారు అనమాట. కంపార్ట్మెంట్స్లో వేసేసారు. సో మేము చాలా హవర్స్ వెయిట్ చేసినాం లాస్ట్ టైం. ఈసారి మాత్రం అసలు ఎందులో ఆపలేదు. ఇంకా పబ్లిక్ కూడా చాలా యావరేజ్ ఊరు కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఆపుతలేరు. దర్శనం కూడా తొందరగా అయిపోద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దర్శనం తొందరగా అయితే ఇంకా దర్శనంకి వెళ్తాం. మేము కొంచెం మెల్లబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఏం ట్రై చేయకండి. ట్రై చేసే ఫ్రూట్స్, కాఫీ, ఈ రెండే. అది కూడా కాఫీ వెండింగ్ మిషన్లో కాఫీ ఉంటుంది. అట్లాంటి కాఫీతో ప్రిపేర్ చేయండి. మ్యాన్ మేడ్ అసలు ప్రిపేర్ చేయకండి. టీ అయితే అసలు హోప్స్లో టీ అసలు గలీజ్ ఉంటుంది. కాఫీ మాత్రం మంచిగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ మాత్రమే అంతే. ఇంకా ఆయిల్ ఫుడ్ అవి ఉంటాయి. అవి తిన్నారంటే ఇక మీరు ముందుకు కోరనమాట, దమ్ము వచ్చేస్తుంది తింటుంటే. అండ్ ఇక్కడ ఏంటంటే మౌంటైన్స్ ఎక్కేది ఇట్లా ఉంటుంది, కొండ ఇట్లా ఉంటుంది అనమాట.
ఒక స్టేజ్ దాకా చాలా హార్డ్ ఉంటుంది, కొంత మళ్ళీ ఇట్లా అయిపోతుంది కొండ, సో అప్పుడు ఈజీగా ఎక్కేయచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఎండింగ్ పాయింట్ దగ్గరనే ఉన్నాం. మేబీ ఇంకా 1 అవర్లో రీచ్ అయిపోతాం టెంపుల్కి. రీచ్ అయిపోగానే దర్శనం చేసుకొని నైట్ కొండ మీద వండుకొని మార్నింగ్ వెళ్ళిపోతాం. మా అమ్మ వాళ్ళు ఇంకానే ఉన్నారు. మా స్వాములేమో వెళ్ళిపోయారు ముందుకే, చాలా ముందుకు వెళ్ళిపోయారు. మా మామ వాళ్ళు చాలా ఇంకా కుర్రు, మేము మధ్యలో ఉన్నాం అనమాట. ఇక్కడ మధ్యలో ఆగాలి నాన్న, ఆగి వెయిట్ చేయాలి. ఒకటి దర్శనం చేసుకుంటాం, లేకపోతే అలాగే వెళ్ళిపోయి లాస్ట్కి కలుస్తాం ఇక్కడ ప్లేస్ ఉంటే. సో ఇప్పుడు అక్కడనే లైన్ డివైడ్ అవుతుంది అనమాట. సివిల్ వాళ్ళు సైడ్ వచ్చేస్తారు, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్లో ఓన్లీ స్వాములే పోతారు అనమాట. సో డైరెక్ట్గా స్పెషల్ దర్శనం ఉంటుంది స్వాములకి. మేము కొంచెం సివిల్ కాబట్టి మాకు మళ్ళీ వేరే రూట్ ఉంటుంది. వచ్చేసినాం గుడికి. వాళ్ళు వచ్చేసి 18 మెట్లు ఎక్కుతారు, మనకు ఆప్షన్ ఉంటుంది సివిల్ వాళ్ళకి. మనం ఎక్కలేము, అవి సివిల్ వాళ్ళు ఎక్కొద్దు, ఎక్కనివ్వరు. బట్ మనకే ఫాస్ట్ అవుతుంది దర్శనం వాళ్ళకంటే. అది కూడా అక్కడ లైన్ కడతారు. వచ్చేసినాం మ్యాక్సిమం మేము ఇంకా 15 minutesలో గుడికి వెళ్ళిపోతాం. సోమలది స్పెషల్ రూట్ అది. సో వీడికి వెళ్ళి వాళ్ళ రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందరూ హెలికాప్టర్ ఫైల్ పెట్టి రేటరా. ఇప్పుడు మేము ఇరుముడిలో ఉండే ఐటమ్స్ లైక్ కొబ్బరి, బియ్యం, నెయ్యి ఇవన్నీ సమర్పించడానికి పోతున్నాము. మనం గీ స్టోర్ చేసిన ఈ కోకోనట్స్ని అగ్నిగుండంలో వేస్తాము. అండ్ బియ్యం వచ్చేసి బస్తాలు వేస్తాం. అండ్ నెయ్యితో మనం దేవుడికి నెయ్యాభిషేకం చేపిస్తాము. కానీ టైం అయిపోవడం వల్ల గుడి క్లోజ్ అయిపోయింది. సో నెయ్యాభిషేకం మేము నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ చేసినాం. అండ్ గుడిలో కొబ్బరికాయ డొల్లు ఇచ్చేది ఉంటుంది. అవన్నీ చేస్తే మనం ఇరుములు సమర్పించినట్టు అవుతుంది. నాకైతే 10 రూపాయల నోట్లు ఇచ్చి పెద్ద మంచి 100 రూపాయల నోట్లు ఇస్తాం. అట్లా వీడియోలు ఇస్తాం అలా. అనంతరం నిజంగా అట్లనే చేసాడు. సరే. ఫైనల్లీ అన్ని సమర్పించాం.
ఇప్పుడు మనం కొండ ఎట్లా ఎక్కొచ్చినామో సేమ్ అట్లనే దిగి పోవాలి. బట్ ఇప్పుడు మనం వచ్చిన రూట్లోనే పోము, వి విల్ గో ఇన్ ఏ డిఫరెంట్ రూట్. అండ్ ఆ రూట్ ప్రాపర్ మౌంటైన్ రూట్. మనకి ఎక్కేటప్పుడు కొన్ని ప్లేసెస్లో స్టెప్స్ ఉండే మౌంటైన్ క్లైమ్ చేయడానికి, బట్ ఈ రూట్లో అసలు స్టెప్సే ఉండవు. అండ్ ఈ రూట్ చాలా డౌన్ ఉంటుంది అండ్ చాలా డేంజర్ ఉంటుంది. అండ్ వెళ్ళే రూట్ మొత్తం కూడా రాళ్ళే ఉంటాయి, లెగ్స్ చాలా పెయిన్ వస్తాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో బ్యాలెన్స్ అవుట్ కింద పడిపోతుందేమో అనిపిస్తుంది. ఈ కొండ ఎక్కేటప్పుడు ఎంత కష్టమైందో దిగేటప్పుడు దానికి డబల్ కష్టమవుతుంది. అండ్ పోయే రూట్ మొత్తం కూడా జంగల్ రూటే కాబట్టి లొకేషన్స్ అండ్ వ్యూస్ మొత్తం క్రేజీ ఉంటాయి. ఐ విల్ షో యూ. పెయినింగ్ లాట్. నవరా ఇప్పుడు వస్తుంది, నేను గట్టి నొప్పి వస్తుంది. రాళ్ళ మీద కాలు చదువుతుంది కాబట్టి అయిపోయింది. చెప్పులు ఎక్కడ నడుస్తున్నాను మారేసినప్పుడు. కాలు ఘోరంగా వస్తున్నాయి. సారీ, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? టార్చర్ వర్ణాతీతం అబ్బా. టార్చర్లో పలు రకాలు ఉంటుంది, దాంట్లో ఇది ఒక రకం. అక్కడెక్కడో ముళ్ళల మీద నడిపిస్తాడని చెప్పేసి ఆ యమలోకంలో ఆయన చెప్పేటోడు. ఎవరైనా యమదేవుడు అని చెప్పేసి స్టోరీస్లో నిండమండి, పెద్ద పెద్ద పరిచయం లేదు. షార్ట్ కట్ వెళ్తున్నాం. ఇట్లా ఇట్లా ఉంది కదా రోడ్డు, అడగాలి వెళ్ళిపోతున్నాం. అమ్మో అమ్మో, ఓకే తెలుసు. ఇంత ప్రేమనే అంటే వాళ్ళ భుజాల మీద నేను వేసుకొని పోవాలి, అది చెప్తాను. మెల్ల మెల్ల మెల్ల. షార్ట్ కట్, ఇంకా షార్ట్ కట్ చాలా వస్తాయంట, అన్నీ వాడుకోవాలి. నాకు తెలిసి ఇది అనుకుంటా. ఒకళ్ళ నుంచి అక్కడ కిందకి వెళ్తాం. బ్యాగ్ ఇచ్చిందా? కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. కుచ్చుకోగల బాబాయ్. యాక్చువల్లీ చాలా చాలా బెటర్. అది మరి ఇట్లా చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొంచెం మట్టి రోడ్డు ఉంది కాబట్టి కాళ్ళకి కొంచెం సేఫ్ ఉంది. మొత్తం రాళ్ళ రొట్టు ఉంది, అది కాళ్ళకి దూరంగా వచ్చుకుంటున్నాయి రాళ్ళు. వెళ్తే చక్కగా వెళ్ళిపోవచ్చు, తిరిగి పోవాలి. ఇది మ్యాక్సిమం ప్లేస్ కవర్ చేస్తుంది అనుకుంటా, పెద్దగా ఉంది. ఒక 250 మీటర్స్ కవర్ చేస్తుంది ఇది. మెల్ల మామ మెల్ల. ఓయ్ అయ్యో ఓయ్. బ్యాక్ టు నార్మల్ రూట్. ఇంకో రూట్ చూసుకోవాలి. దగ్గరికి వచ్చేసినాము. అది కలిసి ఉన్నారు ఏదిరా మాట్లాడంటే దూరం ఉంటే అయిపోయి మన దూరం దగ్గర దగ్గర వద్దు.
ఈయన మాకు మార్గదర్శి అడ్డదారులకి. రెండు అడ్డదారులు సక్సెస్ఫుల్గా దొరికినాయి, మూడో దారి దొరుకుతామంటే పోలీసు వాళ్ళు పడతాం. నువ్వు చక్కగా పోతుంటే ఎన్ని అడ్డదారులు తీసుకొచ్చింది మనకి. ఆయనే ఫస్ట్ లొంగి నాకే తెలియదు ఇల్లు తీసుకొస్తే నేను వస్తున్నాను. ఆయనే ఫస్ట్ లొంగి కొట్టుకొని మరి లేచి ఎట్లుంది మా బాయ్ బాగుందా? ఉంది ఇవి ఎందుకున్నాయి రా ఇక్కడ? వచ్చింది కేరళకా ఆంధ్రాకా? యాక్చువల్లీ రోజు మొత్తం కూడా జర్నీలోనే పోయింది, అంటే మొత్తం బస్ జర్నీ ఉండే, సేమ్ వచ్చే రూటే ఉండే. సో ప్రజెంట్ అయితే చెంగనూరులో ఉన్నాం, అంటే మహాదేవ్ టెంపుల్లో. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అంట, నేను ఫస్ట్ టైం వచ్చిన. ఇక్కడికి వచ్చేసరికి 7 అట్లా అయింది. సో అప్పటికే తినేసి గుళ్ళకి వచ్చి కూర్చున్నాం అనమాట. ఇప్పుడు మేము ఇక్కడనే వండుకుంటాం ఈ గుళ్ళోనే. అండ్ అసలు అంతేం ఎక్కువ చేయలేదు, ఎందుకంటే మేము నడిచి బాగా టైర్డ్ అయిపోయినాం అనమాట. అంటే లైక్ కొండెక్కేటప్పుడు స్టెప్స్ అన్నీ మెట్లలాగా ఉండే, ఈజీ ఎక్కేసినాం. అంటే ఎక్కడానికి బాగుండే ఎక్కినాం, కానీ దిగేటప్పుడు మాత్రం మొత్తం ఇట్లా స్లోప్ లాగా ఉండే. అండ్ రోడ్డు మొత్తం కూడా రాళ్లతోటి ఉండే, మొత్తం స్టోన్స్ తోటి. కాళ్ళకన్నీ గట్టిగట్టి గుచ్చుకున్నాయి. అండ్ మాకు చెప్పులు కూడా లేవు కాబట్టి చాలా పెయిన్ ఉండే కాళ్ళకాడ. సో పాదాలు ఫుల్ వస్తున్నాయి మాకు. సో నడిచేపు కూడా లేకుండే మాకు. సో అట్లా అని చెప్పి ఎక్కువ అసలు ఏం చేయలేదు ఇలా. మేము కొండ దిగిన తర్వాత బస్ ఎక్కి వచ్చేసినాం. దారిలో ఫుల్ ట్రాఫిక్ ఉండే, లేట్ అయింది. బస్లో కూడా వండుకునే ఉండే. ఇక్కడికి వచ్చేసరికి బస్ స్టాప్లో తినేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం. సో నైట్ ఇక్కడనే స్టే చేయాలి. మళ్ళీ రేపు పొద్దున పూజ అవుతుందంట. పూజ ట్రైన్ చేసుకొని రేపు మార్నింగ్ మళ్ళీ ట్రైన్కి వెళ్ళిపోవాలి. సో రేపు మార్నింగ్ 8 o'clock ట్రైన్ ఉంది, 11 వెళ్ళిపోవాలి. సో చూడాలి. మా వాళ్ళు అక్కడ లూడో ఆడుతారు, మా వాళ్ళు. నేను కూడా ఇప్పుడు పోయి ఆడాలి వాళ్ళతోటి. ఇప్పుడైతే జస్ట్ పోయి లూడో ఆడతాం, ఆడి కొంచెం టైం పాస్ చేసి పోయి వండుకుంటాం ఇక అంతే. Again same taste. Hi. How are you? Fine. Hi. How are you? Wait ayle. అరే కాదు